ఓం నమ శివాయ. ఈరోజు కర్మ సిద్ధాంతం గురించి చెప్తున్నాను అనమాట. ఒకరోజు శివాలయంలోకి యమధర్మరాజు వస్తారనమాట అభిషేకం చేయడానికి. దాని తర్వాత విష్ణుమూర్తి వస్తారు. అక్కడ ఒక పిట్ట ఉంటుంది అనమాట. యాక్చువల్లీ యమధర్మరాజు లోపలికి వెళ్ళేటప్పుడు ఒక చిన్న పిట్టని చూసి నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు అనమాట. నవ్వుకుంటూ వెళ్ళిపోతే ఆ పిట్ట భయపడుతూ ఉంటుంది అనమాట. ఎందుకు ఇలా నవ్వుకుంటూ వెళ్ళాడు యమధర్మరాజు అని చెప్పేసి. అప్పుడు విష్ణుమూర్తి వస్తాడు కదా, విష్ణుమూర్తి రాగానే గరుత్మంతుడు ఉంటాడనమాట. ఇట్లా పిట్ట వచ్చేసి గరుత్మంతుడికి చెప్తుంది అనమాట, నన్ను ఇట్లా యమధర్మరాజు నన్ను చూసి నవ్వుకుంటూ వెళ్ళాడు, మళ్ళీ నాకు అది భయం వేస్తుంది, నాకేమైనా అవుతుందేమో అని అంటే గరుత్మంతుడు ఏం చేస్తాడంటే సీదా ఆ పిట్టని తీసుకెళ్ళి ఒక 7 సముద్రాలు దాటిపించి ఒక చెట్టు త్వరలో పెడతారనమాట. పెట్టేసి గరుత్మంతుడు వచ్చేస్తాడు అనమాట. వచ్చేసిన తర్వాత అయినా సరే అక్కడ ఏమైపోతుందంటే ఆ పిట్టని ఒక పాము వచ్చి చంపేస్తుంది అనమాట. పిట్టని పాము చంపేసిన తర్వాత అక్కడ యమధర్మరాజు అనుకుంటాడు అనమాట. గరుత్మంతుడు అడుగుతాడు అనమాట యమధర్మరాజుని, ఎందుకు యమధర్మరాజా నువ్వు ఆ చిన్న పిట్టని చూసి నవ్వినవు అని అంటే చెప్తాడు అనమాట. యాక్చువల్లీ ఈ చిన్న పిట్ట 7 సముద్రాలు దాటి ఎలా వెళ్తుంది అనుకున్నా, కానీ నీ ద్వారా వెళ్ళిందా అని అర్థమైంది. యాక్చువల్లీ అక్కడ అది చనిపోవడము కంపల్సరీ కర్మ అనేది రాసినప్పుడు కంపల్సరీగా జరుగుతుంది అనమాట. అక్కడ ఏమైపోయిందంటే నువ్వు తీసుకెళ్ళి 7 సముద్రాలు దాటి తీసుకెళ్ళి అక్కడ చెట్టు త్వరలో పెట్టినప్పుడు ఒక చిన్న ఒక పాము వచ్చి ఆ పిచ్చుకని చంపేసింది అనమాట. అది జరిగిన స్టోరీ. మనం కర్మ ఎక్కడున్నా ఎలా ఉన్నా మనం పోయేది ఉంటే మనల్ని వదలదు. దీన్నే కర్మ సిద్ధాంతం అంటారు.